చూడండి 3:20కి కానీ ఆయన ఇది ప్రభుత్వ హత్య కాదా అని అడుగుతున్నాను. ఇది ప్రభుత్వ హత్య కాదా? నారా చంద్రబాబు నాయుడు గారికి బాధ్యత లేదా? ఈ రకంగా ప్రజలు మమ్మల్ని చంపేస్తారు, వస్తున్నారు చంపటాకని చెప్పని రాత్రి 10 గంటల నుంచి పోలీసుకు ఫోన్ చేస్తుంటే 10 గంటల చిల్లర నుంచి కాదు 10 గంటల చిల్లర నుంచే మర్డర్ జరిగింది 12 చిల్లర 1 గంటకి. ఆ టైంలో 10 గంటల చిల్లర నుంచే పోలీసుల కోసం రక్షణ కోసం ఫోన్ చేస్తుంటే వాళ్ళు ఎప్పుడో 3 గంటల తర్వాత పోలీసు వస్తారు, వాళ్ళ ముందే మర్డర్ చేస్తారు. వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత ఎస్పీ గారు నిద్రలేస్తాడు. అప్పుడు ఊళ్ళోకి శవాన్ని కాపలా కాయటం కోసం ఒక 100 మంది పోలీసులు పంపిస్తారు. చూడండి విచిత్రం, రెడ్ బుక్ పరిపాలన. అయ్యా మమ్మల్ని చంపేస్తారు కాపాడండి అని చెప్పని పోలీసులు చెప్పుకుంటే పోలీసు రారు. నంద్యాల హెడ్ క్వార్టర్కి 12 కిలోమీటర్లు పోలీసులు రాలు. కానీ మర్డర్ చేసిన ముద్దాయిలందరూ కూడా ఊరేగుతూ ఊరు దాటి బయటికి వెళ్ళిపోతే, వాళ్ళు దాక్కుంటా పరారైపోయి వెళ్ళిపోతే అప్పుడు శవాన్ని కాపలా కాయటం కోసం, అంటే ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ చంపేసినటువంటి ఆవేశంలో ఏమన్నా తిరగబడి తెలుగుదేశం వాళ్ళు ఇళ్ల మీదకి వెళ్తారని అనుకుంటా అప్పుడు వచ్చేసారు సార్ 100 మంది పోలీసులు. విచిత్రమైన పోలీసింగ్, కొత్త పోలీసింగ్. చంద్రబాబు నాయుడు గారు నీతులు చెప్తున్నారు కదా మీరు, పవన్ కళ్యాణ్ గారు, మీ పోలీసింగ్ ఇది. పోనీ ఇవాళ ఈనాడు పేపర్లో రాస్తారు ఎవరో దొండగులు హత్య చేశారు. ఎవరా దొండగుడు? చూడండి దొండగుడు ఎవరు రాయిటాకు చేతులు కూడా రావట్లా పాపం ఈనాడు పేపర్ వాళ్ళకి. మర్డర్ చేసిన వాళ్ళు వీళ్ళు, దొండగులు చంపేశారని రాస్తారు. ఇది జర్నలిజం. 50 ఏళ్ళు నిండినాయి కదండి ఈనాడు పేపర్కి, 50 సంవత్సరాలు. మనం గొప్పగా రాసుకుంటున్నాం గర్వంగా, 50 ఏళ్ళు జర్నలిజాన్ని కాపాడుతున్నాం. 50 ఏళ్ళు చాలా జీవితాలు మార్చాం, చాలామందికి చాలా జీవితాలని మార్చాం, చాలామంది జీవితాల్లో వెలుగు చూపించాం, స్ఫూర్తి నింపాం. స్కూల్ పెట్టాం, జర్నలిజం స్కూలు కాదు, అది ఒక విశ్వవిద్యాలయం. కనీసం తెలుగుదేశం వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అన్యాయంగా చంపారని కూడా రాయటానికి కూడా చేతులు రావట్లేదు. అంటే ముందే నన్ను చంపుతున్నారయ్యా, చంపుతాకు వస్తున్నారయ్యా అని చెప్పుకున్నా కూడా నిన్న జరిగినటువంటి నంద్యాల సంఘటనే ఎంత హృదయ విదారకం, ఎంత హృదయ విదారకం. డీజీపీ గారు, పాత డీజీపీ గారు, ఒక పాత ఐజీ గారి చేతిలో వ్యవస్థ నడుస్తున్న పరిస్థితులు. ఒక పాత డీజీపీ గారు ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు. ఈ రెడ్ బుక్ వాళ్ళ చేతిలో పట్టుకుని దాని ఫోటోస్టాట్లు తీసి రెడ్ బుక్ జిరాక్స్ కాపీలు తీసి ఆ పాత డీజీపీ పాత ఐజీ ఇద్దరు కలిసి ఆ పుస్తకంలో రెడ్ బుక్లో రోజు బట్టి పడుతూ సాయంత్రానికి ఆ రెడ్ బుక్ రాసిన అతనికి ఏమో పాఠాలు అప్పచెప్పి, ఇవాళ సరే ఈ చాప్టర్ బాగానే అప్పచెప్పారు, మీరు ఈ పేజీ బాగానే అప్పచెప్పారు, రేపు చదువుకురండి అంటే మళ్ళీ హోంవర్క్ ఇస్తే హోంవర్క్ రాసుకుని మళ్ళీ చదువుకు వస్తారు. పోలీస్ వ్యవస్థ మొత్తం ట్రాన్స్ఫర్ల దగ్గర నుంచి సస్పెన్షన్ల దగ్గర నుంచి ఎవరిని సస్పెండ్ చేయాలి, ఎవరిని వీఆర్కు తీసుకురావాలి, ఎవరిని పోస్టింగ్లు ఇవ్వాలి, ఎమ్మెల్యేకి సంబంధం లేదు, ఎస్పీకి సంబంధం లేదు, డిఐజీకి సంబంధం లేదు, మినిస్టర్లకు సంబంధం లేదు, హోమ్ మినిస్టర్కి సంబంధం లేదు. ఒక రిటైర్డ్ డీజీపీ, ఒక రిటైర్డ్ ఐజీ, రెడ్ బుక్, ఈ ముగ్గురు కలిసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థను నడిపే పరిస్థితులు ఇవాళ.
మనం చూస్తున్నాం. భారతదేశంలో ఇంత కిరాతకంగా రాజ్యాన్ని నడుపుతున్న ప్రభుత్వం ఎక్కడన్నా ఉందా అని అడుగుతున్నాను. ఇంత కిరాతకంగా, ఇంత ప్రభుత్వ ప్రేరేపిత హింస ఏ రాష్ట్రంలో జరుగుతుందా? మరి దీన్ని ఏమంటారు? రాజ్యహింస కాక ఏమంటారు? ప్రభుత్వ హింసే కదా. ఇదే కాదు, మొన్న జగ్గైపేటలో కూడా అత్యంత కిరాతకంగా, ఒకసారి చూడండి, ఒకసారి జగ్గైపేటలో శ్రీనివాస్, గింజుపల్లి శ్రీనివాస్, రామకృష్ణ, గోపి, ఈ ముగ్గురిని ఎంత కిరాతకంగా కొడుతున్నారో. ఆ పరిసరాల్లో పోలీసు ఉండి కూడా ఎవరు ఆపే పరిస్థితి లేదు. ఆ రకంగా విచ్చలవిడి స్వైర వ్యవహారం. ఇది మణిపూరా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమా? అర్థం కాని పరిస్థితి. మనకి ఏమన్నా మణిపూర్లో వీడియోలా? ఈ మధ్య గతంలో మణిపూర్ హింస జరిగినప్పుడు అవి మణిపూర్లో వీడియోలా, ఆంధ్రప్రదేశ్ వీడియోలా అంటే ఆంధ్రప్రదేశ్ వీడియోలే. ఢిల్లీకుని చూసుకునే పరిస్థితి. ఆంధ్రప్రదేశ్లో 60 రోజుల నుంచి ఇదే రకమైన పోకడలు. ఇవాళ చావుతో కొట్టుమిట్టాడుతూ బెజవాడ హాస్పిటల్లో ఉన్న పరిస్థితి ఈ శ్రీనివాస్ కానీ, రామకృష్ణ కానీ, గోపి కానీ. చచ్చారనుకుని కొట్టి వెళ్ళిపోయిన పరిస్థితి. వీళ్ళు చచ్చిపోయారని చెప్పి కొట్టి వదిలేసి వెళ్ళిపోతే చివరికి అదృష్టవశాత్తు బతికున్నారు. మరి ఆ పక్కనే ఉన్న పోలీసు వాడు ఎవడో వాళ్ళని ఆపలేదు. కనీసం గాలిలో కన్నా కాల్పులు జరపాలి కదా, చెదరగొడతాకి మనిషిని బతికించాలి కదా. తెలుగుదేశం వాళ్ళు అంటే భయం. కనీసం గాల్లో కాల్పులు జరిపి వాళ్ళని చెదరగొట్టే ప్రయత్నం చేయాలి కదా. వాళ్ళని ఎవరిని కొట్టక్కర్లా, వాళ్ళని కాల్చక్కర్లా, పోలీసు చేయట్లా. నిన్న నంద్యాలలో కూడా గాల్లో కాల్పులు జరపలా ఎస్ఐ గారు ఉండి కూడా. చెదరగొట్టాలి కదా. కళ్ళ ముందే చంపుతుంటారు, మనిషిని చంపుతుంటే ఆపక్కర్లా. కనీసం చెల్లాచెదురు చేసి ప్రాణం పోయాలి కదా, ప్రాణం నిలబెట్టాలి కదా. ఇంత రెడ్ బుక్ రాజ్యాంగం, రెడ్ బుక్ హింస ఇది. ఈ రకమైనటువంటి హింస, దాడులు నరి రోడ్డు మీదే, ఎక్కడో చీకట్లో దారి కాసి కొట్టే పరిస్థితులు కాదు. నడి రోడ్డు మీదే పట్టపగలు లేదు, పట్టపగలు లాంటి లైట్లు ఉన్న వెలుతురులో కానీ ఎక్కడ జంకు బొంకు లేనటువంటి. మరి పోలీసు